Namaste, welcome to our channel. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట్ రామదేవి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. అనుకున్నారా? అనుకోకుండానే. ఏం లేదు, మంగళవారం నేను డ్రెస్ చేస్తాను, మీకు తెలుసు. చెప్పండి. కాపీ కొట్టేసా. వెరీ గుడ్. మీరు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఫాలో కావాల్సింది. అపర కుబేరు కావాలంటే ఫాలో కావాల్సింది. లాస్ట్ 2.5 years నుంచి ఫాలో అవుతున్నా. కానీ ఇప్పుడు పక్కాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పక్కాగా ఫాలో అవుతున్నా. పక్కాగా కోటీశ్వర్లు కావాలంటే పక్కగా మీరు కూడా ఫాలో అవ్వండి. చెప్పండి బాబా. మీరు న్యూమరాలజీ, మనీ పవర్, యోగా ఇవన్నిట్లో ఆరిపోయారు. టాప్ హై పెయిడ్ ఇన్ ద వరల్డ్. అయితే మీకు వరల్డ్ వైజ్ గా ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారు. ఎంతో మంది మీ దగ్గర ట్రైనింగ్ చేసుకుని ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. కోటీశ్వర్లు అవుతున్నారు. కోట్లలో. మీరు కూడా కోట్లు సంపాదించారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు ఏదన్నా మీకు పర్సనల్ గా ఇంట్లో కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది రీసెర్చ్ చేసి సాధన చేసి అది అందులో సక్సెస్ అయ్యి టాప్ లో ఉంటారు. అలాగే న్యూమరాలజీ ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం. అయితే రీసెంట్ గా కూడా వాస్తు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు మీరు అని నాకు తెలిసింది. నెక్స్ట్ అక్టోబర్ 6వ తారీఖు సూపర్ కోట్ లో, అక్టోబర్ 6వ తారీఖు ఆదివారము మన వాస్తు క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సూపర్ కోట్. ఓ సూపర్. అయితే ఇప్పుడు ఇవన్నీ న్యూమరాలజీ ఇదంతా ఉంది అంటే వాస్తు ఎప్పుడు మీరు నాకు తెలియదు, ఛానల్ కూడా ఎవరికి తెలియకపోతే ఎప్పుడు వీడియోస్ కూడా చేయలేదు. మరి వాస్తు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుంది? లేకపోతే మీరేమన్నా పర్సనల్ గా ఫేస్ చేస్తారా? ఏంటి విషయం? ఏంటి వాస్తు అనే విషయము? ఫస్ట్ నేను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే నాకు కావాల్సినవన్నీ జరిగినాయి కదా. ఎప్పుడైతే కావాల్సినవి అన్ని జరిగినప్పుడు ఏదైతే ఎవరు నమ్మరు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, కష్టాలు వస్తే దేవుని నమ్ముతారు, బొట్లు పెట్టుకుంటారు. దాంట్లో ఏముంది, జ్యోతిష్యంలో ఏముంది, నిమ్రాల్లో ఏముంది, వాస్తులు ఏముంది, ఇవన్నీ నమ్ముతారు అప్పుడు. సో ఎప్పుడైనా నా జీవితంలో నేను యోగా ఫీల్డ్లోకి వచ్చిన అంటే నాకు పోలియో వచ్చింది కాబట్టి నేను యోగా ఫీల్డ్లోకి వచ్చిన. అప్పుడు యోగాలో కూడా 10 ప్రపంచ రికార్డులు, దానిలో కూడా టాపు బాబా రామ్దేవ్ గారితో నేను సన్మానం చేసుకున్నా. అన్నీ అయిపోయినాయి. రాష్ట్ర ఉత్తమ యోగాచార్య, యోగరత్న ఇవన్నీ జరిగినాయి. అక్కడ యోగాలో నేను ఆరోగ్యంగా ఉన్నాను, కానీ డబ్బేం రాలే. దాని తర్వాత దానికోసం మనీ పవర్ నేర్చుకున్నాను. తర్వాత న్యూమరాలజీ నేర్చుకున్నాను. డబ్బు కోసమే, వేరే దాని కోసం కాదు. యోగా ద్వారా ఆరోగ్యం, మరి డబ్బు కోసం మనీ పవర్, న్యూమరాలజీ. ఈ రెండిట్లో సక్సెస్ అయ్యారు. ఆరోగ్యం వచ్చింది, డబ్బు వచ్చింది. తర్వాత డబ్బు విపరీతంగా వస్తున్నప్పుడు ఇంకా నేను ఏం చేశానంటే, దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు వాస్తు చూసుకోలే. ఎప్పటి వరకు చూసుకోలే. ఎందుకు చూసుకోవాలంటే నాకు అక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు ఫస్ట్. అయితే నేను ఎప్పుడైతే ఇంత టాలెంట్ ఉంది, నాకు లక్షల కోట్లు ఎందుకు వస్తలేవు అని ఒక ఆలోచన వచ్చింది. లక్షల కోట్లు, నాకు ఇంత టాలెంట్ ఉంది కదా, నేను 16 దాంట్లో సబ్జెక్టులో సర్టిఫైడ్ కదా నేను. మరి ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, తర్వాత మనీ పవర్, యోగా, డయాబెటిస్ స్పెషలిస్ట్, ఇట్లా 16 ఉన్నాయి నాకు సర్టిఫైడ్. మరి ఇన్ని సర్టిఫికేట్లు ఉన్నా కానీ నాకు డబ్బులు లక్షల కోట్లు రావట్లేదు కదా అని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత 2020 ఎక్కడ స్టెప్ పడ్డది అంటే 2020 కరోనా టైంలో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము రెంట్లో. వాళ్ళు వెంటనే కరోనా వస్తుంది కదా, మీరు షిఫ్ట్ అయ్యండి లేకపోతే కాల్ చేయండి. షిఫ్ట్ కమ్మన్నారు. ఎక్కడికి? 3rd ఫ్లోర్లో. 3rd ఫ్లోర్లో అంటే అది లిఫ్ట్ లేదు. నేను ఫిజికల్ ఛార్జర్ కదా, నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది స్కూల్కి. మళ్ళీ ఆ 3rd ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్లో ఆ రూమ్లో కూడా ఒక 10 సంవత్సరాల నుంచి ఎవరు వాడతలేరు. దాంట్లో పావురాలు మొత్తం ఇట్లా ఉన్నాయన్న, బూజు పడిపోయింది. అదే దాంట్లోకి ఎలా షిఫ్ట్ అవుతాం మనము అని ఒక ఆలోచన. సరే షిఫ్ట్ అవుతాం కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే షిఫ్ట్ అయ్యే ముందు అసలు అది వాస్తుపరంగా ఉందా లేదా ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు నా మెయిన్ ఎంట్రన్స్ దక్షిణానికి ఉంది. సౌత్ ఫేస్ ఉంది. బాగా గాడిది కష్టం చేస్తున్నాం, డబ్బులు రావట్లే. అప్పుడు ఆలోచించా. కానీ మా మెయిన్ అపార్ట్మెంట్ ఏదైతే మేము రెంట్ ఉందో అది నార్త్ ఫేస్ మెయిన్ గేట్. దాంట్లో వేరే వాళ్ళేమో బాగా డెవలప్ అవుతున్నారు, మేము ఒక్కడమే డెవలప్ కావట్లే. అప్పుడు ఆలోచించి సరే 3rd ఫ్లోర్కి మేము షిఫ్ట్ అవుతాం కానీ మళ్ళీ మేము ఏం చేసాము అనుకున్నాము, ఇంకా
లాస్ట్కి దాని వాస్తు ప్రకారంగా 2 నెలలు ఒక 3-4 లక్షలు ఓనర్ వాళ్ళు పెట్టారు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆగ్నేయంలో ఉండాల్సిన వంటశాలలో వాళ్ళు అపార్ట్మెంట్లో మొత్తం అపార్ట్మెంట్లోనే ఇప్పుడు మేమే కదా అపార్ట్మెంట్లో ఆగ్నేయంలో ఉండాల్సిన వంటశాల ఆగ్నేయంలో లేకుండా అక్కడ టాయిలెట్స్ పెట్టారు. అంటే డైరెక్ట్ చెప్పాలి జనాలకి ఏంటంటే వండుకునే జాగాలో పోతున్నారు మోషన్. తప్పు కదా అది. ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పని చేయాలి. అది నేను నేను అప్పుడు వాస్తు పండితుడు నేను కాదు. అప్పుడు అది తీయించేసేసి అక్కడ కిచెన్ చేశాం. అసలు అది చూడడానికి కూడా అంత ప్లేస్ మనకు ఇప్పుడు చూడండి వాష్రూమ్ ఎంత పెద్దగా ఉంటాయి పెద్ద ఏదో 3 BHK పెద్దగా ఉంటాయి. కానీ అప్పుడు దాన్ని మేము వంటశాల చేసాం కిచెన్. అప్పుడు అందరూ రాజే ఇదేంది ఇది బాత్రూమ్లు టాయిలెట్లు మీరు కిచెన్ ఎట్లా చేస్తారు చేసేసాం. ఎందుకు ఆగ్నేయంలో ఏముండన్నో అది ఉండాలి. ఆగ్నేయంలో ఫైర్ ఉండాలి. ఫైర్ అంటే మన పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా. ఫైర్ అంటే ఇక్కడ ఏంటంటే వీనస్. ఇప్పుడు మనం వేసి కూడా ఫైరే రెడ్. ఫైర్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకు ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. మేము అలా చేసేసాము. మళ్ళీ వాయువ్యంలో ఏం చేసాం అక్కడ ఉండాల్సింది కిచెన్ తీసేసి అక్కడ మేము బాత్రూమ్లు వాష్రూమ్లు టాయిలెట్ కట్టేసాం. ఒక అద్భుతమే జరిగిపోయింది. ఒక అద్భుతం అంటే మహా అద్భుతం జరిగింది. వాయువ్యంలో ఎప్పుడైతే మేము పెట్టామో ధనాధన్ ధనం అనే ఒక సెంటెన్స్ నేను చూసా వాస్తు రాస్తుందా. ఇట్లా రాస్తాను నిజమవుతుంది అనుకున్నా. అప్పుడు రియలైజ్ అయ్యారా మీరు? ఆ సెంటెన్స్ చూసి మేము నిర్మాణం చేశాం. వాయువ్యంలో బాత్రూమ్లు టాయిలెట్స్ ధనాధన్ ధనం అన్నాడు. ధనాధన్ కాసుల పంట అన్నాడు. చూద్దాం ఇప్పుడు మనం ఏదైనా ప్రయోగం చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ చేశా. మేము జూలై 10వ తారీఖు 2020 మేము అక్కడికి అడుగు పెట్టాము. జస్ట్ ఆ రోజే నా అకౌంట్లో 33,900 పడ్డది. ఫస్ట్ డే ఆ రోజే క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అక్కడ నుంచి మనం న్యూమరాల్లో టాప్ బాపు. ఆ సంవత్సరమే లక్షాధికారి అయినా. అంటే చూడండి న్యూమరాలజీ అంతకు ముందే తెలుసు, 10 సంవత్సరాల నుంచి మనీ పవర్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నా ఇల్లు ఎంట్రెన్సే దక్షిణానికి ఉంది. ఇంకేముంది నో గ్రోత్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ పోయా. అంటే గ్రేడ్ ఫస్ట్ నుంచి 3rd అయిపోయి పైకి. అక్కడ డైరెక్షన్ కూడా మాది మెయిన్ మా యొక్క ఆ ఫ్లాట్ యొక్క ఏదైతే ఎంట్రెన్స్ ఉందో ఉత్తరం నార్త్ కుబేర స్థానం. ఇంకా రావడమే అందరూ. అలా క్యాష్ ఫ్లో స్టార్ట్ కాగానే అప్పుడు నాకు దీని మీద బాగా నమ్మకం కలిగింది. వావ్, ఆస్ట్రాలజీ ఉన్నది, న్యూమరాలజీ ఉంది, పామిస్ట్ ఉంది, మనీ పవర్ ఉంది, వాస్తు కూడా 100% నాకు సహకరిస్తుంది. అంతకుముందు వాస్తు పాటించినప్పుడు ఇవన్నీ పాటించిన నంబర్స్ బెస్ట్ మ్యారేజ్ అని. కానీ వాస్తు ఎప్పుడైతే పాటించిందో ఏం లేదు, డబల్ ట్రిబుల్ స్క్వేర్ అయిపోయింది. ఇంకా డబ్బులు మల్టిప్లై. అంటే అన్ని పాటించి అన్ని తెలిసిన మీకే వాస్తు ఒకటి బాగాలేకపోతే డబ్బులు రాలేదు. మరి జనరల్ గా ఏమి తెలియని వాళ్ళకి వాస్తు బాగోకపోతే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి? భజ గోవిందం. అందుకోసమే నేను ఏదైనా సరే పక్కా ప్రాక్టికల్ బావా పాండురంగం. అయితే మరి ఈ 4 సంవత్సరాలు మీరు వాస్తు ఎందుకు చెప్పలేరని అని అనుకుంటున్నారు కదా, అడగబోతున్నా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మళ్ళీ ట్విస్టే కదా నెక్స్ట్ వీడియో. ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు నేను వాస్తు క్లాసులు చేయలేదు, ఎందుకు ఇంటర్వ్యూ చేయలేను. కానీ మా శిష్యులకు తెలుసు నేను వాస్తు క్లాసులు పెడతా అని. వాళ్ళకు తెలుసు. ఏదైనా నేను అనుభవం చేయకపోతే నేను చెయ్యను. సో పక్కా ప్రాక్టికల్ కాబట్టి వాస్తు క్లాసులు మనం అక్టోబర్ 6వ తారీఖు అద్భుతంగా 1 వచ్చినా 10 మంది వచ్చినా 100 వచ్చినా నేను ఏది స్టార్ట్ చేసినా పక్కా ప్రాక్టికల్ గా చేస్తాను. 100% రిజల్ట్ వస్తుంది. దాంతో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు న్యూమరాలజీ మనీ పవర్ యోగాకే బ్రాండ్ అనుకున్నా, నెక్స్ట్ వాస్తుకు బ్రాండ్. అసలు ఇప్పుడు నేను వాస్తును రీసెర్చ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరికి. ఇంకా ఎందుకంటే నేను డీప్ లెవెల్లో నేను స్టడీ చేస్తాను. మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు
ఎక్కడైతే మన రాముడు కృష్ణుడు వీళ్ళంతా భృగు మహర్షి పరశురామ వీళ్ళంతా ఋషులు ఏం చేశారు, వాళ్ళు ఏమేమి చెప్పారు, మెయిన్ A to Z నేర్చుకోవచ్చు మనం. సో కొన్ని ఎక్కువగా నేను వీడియోలో వివరించలేకపోవచ్చు. ఇంకా మీకు దీని మీద బాగా అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా డైరెక్ట్ క్లాస్ కానీ ఆన్లైన్ క్లాస్లో ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత, నేను రాకముందు వేరుగా ఉంది. అసలు నా దగ్గర రాకుండా నేను వీడియోలో బోల్డంత సమాచారం అందించాను న్యూమరాలజీ. సో అలానే వాస్తు మరి ఆస్ట్రాలజీ క్లాసులు అక్టోబర్ నెలలో సూపర్ కోడ్లో స్టార్ట్ అవుతాయి. సో కానీ ఆల్రెడీ వేదిక్ న్యూమరాలజీ ఈ సెప్టెంబర్ 1st ఉంది క్లాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మనకు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి. 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో, ఈ సొంత ఆఫీస్ అని తెలుసు కదా అందరికి. సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ 10-15 మంది ఉంటుంది అన్నమాట. 400 స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు, ఓన్లీ 10-15 మందికి అలౌడ్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మనకు 9వ తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, ఉదయం యోగా క్లాసులు, మరియు మనకు అక్టోబర్ 6వ తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆఫీస్ టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దాంట్లో లక్కీ నేమ్స్కి, లక్కీ మొబైల్ నెంబర్కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్స్కి, లక్కీ మ్యారేజ్ డేస్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి, అపర కుబేర్లు అవుతారని సందేహం లేదు. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.